హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా నెట్వర్క్ యొక్క అప్డేట్స్ ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో సెలియా నెట్వర్క్ వాళ్ళు ఒక టెలిగ్రామ్ మైనింగ్ యాప్, మినీ యాప్ని ఒకదాన్ని రిలీజ్ చేశారండి. సో దాన్ని ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకు కలిగే యూజ్ ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి టైం టు టైం తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను సెలియా నెట్వర్క్ యొక్క అఫిషియల్ ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక 3 hours బ్యాక్ ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. అదేంటి అంటే, ది సెలియా టోకెన్, నేటివ్ టోకెన్ ఆఫ్ ది సెలియా ఎక్స్చేంజ్ విల్ బీ సెట్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇట్ విల్ బీ హోస్టెడ్ స్ట్రిక్ట్లీ ఆన్ ది సెలియా టెలిగ్రామ్ మినీ యాప్ ఫర్ ఈజీ క్లెయిమింగ్ ప్రాసెస్. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సెలియా ఎక్స్చేంజ్ యొక్క నేటివ్ టోకెన్ అయినటువంటి సెలియా అనే టోకెన్ ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూషన్కి రెడీగా ఉంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్లో మీరు పార్టిసిపేట్ చేసి మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేసుకోవాలి అంటే మీ టెలిగ్రామ్ మినీ యాప్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే మీరు క్లెయిమ్ చేసుకోగలరు అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. చెప్పేసి కింద ఏం చెప్తున్నారంటే, జాయిన్ ది సెలియా టెలిగ్రామ్ మినీ యాప్ నవ్ అనేసి ఇక్కడ కింద ఒక లింక్ అనేది ఇచ్చారనమాట. సో ఈ లింక్ ఏదైతే ఉందో దీన్ని మనం క్లిక్ చేస్తే మనకు టెలిగ్రామ్కి ఈ లింక్ అనేది తీసుకొని వెళ్తుందండి. టెలిగ్రామ్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మీ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని మీరు ఎంట్రీ చేయాలి. దాంతోపాటు మీ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసిన తర్వాత మీ అప్లికేషన్, సెలియా మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అదే డీటెయిల్స్ ఇక్కడ మీ టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అది ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ నేను మీకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. దాంతోపాటు మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి ఉంటాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి చాలు. క్లిక్ చేస్తే మీకు టెలిగ్రామ్లో బాట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో జస్ట్ ఇలా క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ పేజ్ అనేది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు టెలిగ్రామ్ ఆప్షన్ ఏదైతే వస్తుందో టెలిగ్రామ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పైన సెలియా మెనీ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. కింద స్టార్ట్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ స్టార్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాంచ్ యాప్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఈ పేజ్లో. సో ఈ లాంచ్ యాప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే మీ మెయిల్ ఐడి అడుగుతున్నారండి. సో మెయిల్ ఐడి, దాని కింద పాస్వర్డ్ ఏదైతే ఉందో అవి రెండు మీరు ఎంట్రీ చేసి కింద సైన్ ఇన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ సెలియా అకౌంట్ ఏదైతే ఉందో ఇదివరకు మీరు మైనింగ్ చేసినటువంటి అలానే టెలిగ్రామ్లో కూడా మీ సెలియా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీ టోకెన్స్ ఎన్ని ఉన్నాయి అనేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి. దాని కింద ఒక డాలర్స్లో ఆ సెలియా టోకెన్స్ వాల్యూ ఎంత ఉంది అనేసి కూడా చూపిస్తుంది. కానీ అది కరెక్ట్ ప్రైస్ కాదండి. ఎక్కడ కూడా సెలియా టోకెన్ అనేది ఇంకా లిస్ట్ అవ్వలేదు. దాని వాల్యూ ఎంత ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు అనమాట. సో కాకపోతే అక్కడ ఇమాజినేషన్ ఒక ప్రైస్ అనేది అక్కడ చూపిస్తుంది అనమాట. సో స్క్రీన్ని మనం జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయండి. ఒకటి ఏంటి అంటే వీళ్ళు సిఈఎక్స్ అంటే సెలియాకి సంబంధించినటువంటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో సెలియా ఎక్స్చేంజ్ అనే దాన్ని ఒకదాన్ని లాంచ్ చేస్తున్నారండి. సో దాని టెస్టింగ్ పర్పస్ కోసము ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దాని కింద ఇంకొక ఆప్షన్ ఇచ్చారు చూడండి, బై సెలియా అనేసి ఆప్షను. ఈ బై సెలియా అనే ఆప్షన్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఈ సెలియా టోకెన్ ఏదైతే ఉందో దాని ప్రీసేల్ అనేది నడుస్తూ ఉందన్నమాట. సో దానికి సంబంధించి మీరు ప్రీసేల్లో పార్టిసిపేట్ చేసి మీరు ఏమైనా టోకెన్స్ బై చేయాలి అంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి మీరు బై చేయవచ్చు అనమాట. సో వీటిలలో మొదటి ఆప్షన్ అయినటువంటి టెస్ట్ సిఈఎక్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను
క్లిక్ చేస్తున్నానండి. సో, క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అనంటే, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ నైజీరియా కంట్రీకి ఎవరైతే సంబంధించిన వాళ్ళు ఉన్నారో నైజీరియన్స్కి మాత్రమే ఈ టెస్ట్ సిఈఎక్స్ అనేటటువంటి కాంటెస్ట్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందనేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట. సో, అది కూడా మనకు ఇప్పుడు అవసరం లేదండి. సో, దాని కింద బై సెలియా అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద కూడా జస్ట్ ఒకసారి క్లిక్ చేసి చూస్తాను ఏమొస్తుంది అనేసి. సో, ఇక్కడ చూడండి సేమ్ ఇక్కడ నో ప్రాబ్లం అండి. ఇదివరకు మనం టెస్ట్ నెట్లో పాల్గొనడానికి ఏవైతే స్టెప్స్ చేశామో సేమ్ అటువంటివేనండి. సో, ఇక్కడ మీరెవరైనా కానీ సెలియా టోకెన్ కొనాలి అని అంటే ఇక్కడ ఏం చేయాలంటే కనెక్ట్ నవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కనెక్ట్ నవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ మెటామాస్క్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ లేకపోతే అదర్ వ్యాలెట్స్ ఏవైనా కనెక్ట్ చేసుకొని అక్కడ ఉండేటటువంటి యూఎస్డిటీ తోటి మీరు సెలియా టోకెన్ అనే దాన్ని బై చేయవచ్చండి. సో, ఇది కూడా మనకు అవసరం లేదు. సో, ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి. సో, ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్స్ని మీరు సెల్ చేయాలి అంటే మీ టెలిగ్రామ్ మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాని ద్వారానే సెల్ చేస్తున్నారు. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే క్లెయిమింగ్, అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఈ టోకెన్స్ ఎర్న్ చేసినటువంటి టోకెన్స్కు క్లెయిమ్ చేసుకోవడానికి ఫ్యూచర్లో ఈ టెలిగ్రామ్ మైనింగ్ అప్లికేషన్లో ఒక ఆప్షన్ అనేది రాబోతుందండి. ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ అనేవి క్లెయిమింగ్కి వస్తాయి అన్నమాట. సో, మేబీ ఆ లింక్ ఏదైతే ఉందో దాన్ని మీరు యూజ్ చేసి మీరు ఫ్యూచర్లో మీ టోకెన్స్ని మెటామాస్క్ కానీ లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్కి కానీ లేకపోతే ఎనీ అదర్ ఎక్స్చేంజ్లో ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటున్నాం కదా, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఏవైనా ఉంటే లిస్ట్ అయితే వాటికి కానీ మీరు క్లెయిమింగ్ అనేది చేసుకోవచ్చు. లేకపోతే అంతలోపు సెలియా వాళ్ళదే ఒక ఎక్స్చేంజ్ వచ్చిందనుకోండి, ఆ సెలియా ఎక్స్చేంజ్ని కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడికైనా కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. కానీ ఈ క్లెయిమింగ్ అనేది ఏదైతే ఉందో మీ టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఈ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు అవసరము. సో, దీన్ని ఇప్పుడు మీరు ఈ వీడియో చూడగానే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. సో, ఇక్కడ క్లెయిమింగ్‌కు సంబంధించి కూడా ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు చూడండి. కింది లైన్‌లో క్లెయిమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో, కమింగ్ సూన్ అనేసి వచ్చిందనమాట. అంటే ఇప్పుడు కాదు తొందరలో, అంటే ప్రస్తుతానికి టెస్ట్ నెట్ అనేది నడుస్తుంది, చెకింగ్ అనేది నడుస్తుంది. ఈ తొందరలో మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది అనేసి వీళ్ళు చెప్తున్నారనమాట. తర్వాత ఈ కింద సెండ్ అనే ఆప్షన్ కూడా ఒకటి ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద కూడా నేను క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ కూడా అంటే మీ దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో మీరు క్లెయిమింగ్ చేసుకోవడమే కాకుండా మీరు కావాలంటే ఇక్కడ నుంచి ఇంకొక టెలిగ్రామ్ యూజర్కి లేకపోతే మీకు సెలియా అకౌంట్ ఏదైతే ఉందో అది డబల్ త్రిబుల్ అకౌంట్స్ ఉంటే వాటికి కూడా ఇక్కడ నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ రెండు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో క్లెయిమ్ అనే ఆప్షను, సెండ్ అనే ఆప్షన్, ఇవి రెండు కూడా ఇప్పటి వరకు ఎనేబుల్ అవ్వలేదన్నమాట. లాస్ట్ ఆప్షన్ అయినటువంటి అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిఫరల్ లింకు, మీ కోడ్ అనేది ఉందండి. సో, కాకపోతే ఇవి ప్రస్తుతానికి మనకేం అవసరం లేదు. ఎందుకు అని అంటే సెలియాలో ఆల్రెడీ మైనింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు రిఫర్ చేసినా కానీ వచ్చేదేం లేదు. కొత్తగా ఎవరైనా జాయిన్ అయినా కానీ సైన్ అప్ అవ్వడం ద్వారా వాళ్ళకు కూడా మైనింగ్ అనేది జరిగేదేం లేదు. సో, మైనింగ్ అనేది పూర్తిగా క్లోజ్ అయిపోయింది. జస్ట్ మీరు టోకెన్స్ని క్లెయిమ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయాలి వాళ్ళు. సో, అందుకని చెప్పేసి టెలిగ్రామ్లోనే ఈ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. తొందరలో అంటే మేబీ ఈ అక్టోబర్ మంత్ ఎండింగ్ లోపే ఈ సెలియా టోకెన్స్ క్లెయిమింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. సో, ఇదేనండి ఈ వీడియోలో ఈ సెలియా మినీ యాప్ లేకపోతే టెలిగ్రామ్ యాప్ ఏదైతే ఉందో దాని గురించి అప్డేట్స్. సో, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.